ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం 31వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు రాజాశర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా రాజాశర్మ మాట్లాడారు. ఈరోజు 11వ తారీఖు మార్చి 11వ తారీఖు 2026 బుధవారం నాడు శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో గుడి ప్రతిష్ఠ అయిన రోజు 30 సంవత్సరాల నుండి 31వ సంవత్సరం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, తదుపరి విశేష పూజ కార్యక్రమాలు, స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరిగింది. కమిటీ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవిలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు 12 నుంచి ప్రారంభమవుతాయని దేవస్థాన కార్యనిర్వహణాధికారి జెవి నారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన పూజారి వంశీతో కలిసి సిటీ న్యూస్కి వివరించారు. దేవస్థానం ఆవరణలో సాయంత్రం ఈవో నారాయణ, పూజారి వంశీ ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. శ్రీ సీతారామస్వామి దేవస్థానం పాత మంగళగిరి నందు 4 శతాబ్దాల నుంచి మంచి పేరు ప్రఖ్యాతులతో అభివృద్ధి చెందిన ఈ దేవాలయం 24 సంవత్సరాలు ప్రతిష్ట కాబడి పూజలు అందుకుంటూ మళ్ళీ సర్వాంగ సుందరంగా తయారై మళ్ళీ గతంలో జరిగిన విధంగా జరగటానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ దేవాలయం నుండి, ఈ సీతారామ కోవిల్ నుంచి ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి సమావేశాలు, గ్రామానికి సంబంధించిన అన్నీ కూడా ఈ దేవాలయం నుండే ప్రాముఖ్యంగా బయలుదేరుతారు. ఇక్కడి నుంచి బయలుదేరితేనే శుభం కలుగుతుందనే సెంటిమెంట్తో ప్రతి కార్యక్రమం కూడా ఈ దేవాలయం నుంచే బయలుదేరుతారు. అలాగే ఈ దేవస్థానం అభివృద్ధికి సూర్యదేవర సుధీర్ గారు, శ్రీమతి సుధాశ్రీ గారు ఈ దేవాలయాన్ని ఈ యొక్క కేరళ మోడల్లో పడమర వైపు, తూర్పు వైపు షెడ్లు, దేవాలయంను ఫ్లోరింగు, అట్లాగే శ్రీ స్వామివారి కళ్యాణం చేయుటకు స్టోన్తో కళ్యాణ మండపం, మొత్తం ఆయన సొంత నిధులతోనే 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని సుందరంగా తయారు చేసి ఉన్నారు. అలాగే 12, 13, 14 తారీఖుల్లో ఈ దేవాలయం పూజా కార్యక్రమాలు జరుపుకొని 14, 10:40 శ్రీ స్వామివారి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయం సందర్శించి ఈ స్వామివారి తీర్థప్రసాద్ తీసుకోవాల్సిందిగా. గుణందన పరబ్రహ్మణే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదతే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మన పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి వారు దేవాలయము. ఈ దేవాలయము 482 సంవత్సరాలు ఇప్పటికి పూర్తి చేసుకుంది. అలానే 1997వ సంవత్సరంలో శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాన్ని నంబూరి కృష్ణారావు గారు, ధర్మపత్ని పద్మావతి గారు ఈ దేవాలయాన్ని 75 లక్షల రూపాయలు వెచ్చించి దేవాలయాన్ని నిర్మించారు. అలానే 2002వ సంవత్సరంలో ఈ దేవాలయము ప్రతిష్ఠ అయింది. మరలా 2024 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ద్వితీయ పుష్కరోత్సవానికి రామచంద్రుడు సంసిద్ధమై ఉన్నాడు. రేపు జరిగేటువంటి 12, 13, 14 ఈ 3 డేట్లలో స్వామివారికి పుష్కరోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మన మాన్యశ్రీ నారా లోకేష్ గారు విచ్చేయుచున్నారు. అలానే ఈ స్వామివారి పుష్కరోత్సవానికి సంబంధించి ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి వారు సూర్యదేవర సుధీరు, సుధశ్రీ దంపతులు 1,50,00,000 రూపాయలు పెట్టి స్వామివారి ముఖమండపము, గర్భాలయము, అంతరాలయము, అలానే చుట్టూ కాంపౌండ్ వాలు, కింద ఫ్లోరింగులు, వంటశాల ఇవన్నీ కూడా నిర్మించారు. స్వామివారికి
బంగారు కిరీటాలు తాపడంతో చేయించారు. స్వామివారి కళ్యాణ మండపం కూడా 14వ తారీఖు ఉదయం 10:40 మహాకుంభ ప్రోక్షణ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరగనున్నాయి. కావున 50 మంది భక్తులు విచ్చేసి రామచంద్రుని అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని ఏపీ పద్మశాలి సేవా సమితి నాయకులు ఎం జానకిరామయ్య, పారేపల్లి మహేష్ తెలిపారు. మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద వారు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్ట రామాలయంలో పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్వామివారికి అమ్మవారికి పద్మశాలి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో బట్టలు వస్త్రాలు బహుకరణ సమర్పించే అదృష్టాన్ని గత కొద్ది సంవత్సరాలుగా మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మన పద్మశాలి సంఘం నాయకులు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు కృపా కరుణా కటాక్షాలు పొందుతూ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘ నాయకులు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం. రాబోయే శ్రీరామనవమికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కళ్యాణం జరుగుతుంది. దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న శ్రీరాముని భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వస్తారు. ఆ కార్యక్రమంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం మన పద్మశాలికి రావడం మనకెంతో సంతోషం. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ పరంపర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మన పద్మశాలి తరపున జానకిరామయ్య గారు, జింకా విజయలక్ష్మి గారు, ఇంకా అనేక మంది మన పద్మశాలి వంశస్థులు పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు. ఆ సందర్భంగా ఈ నెల 31వ తారీఖున జరిగే కార్యక్రమానికి పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ శ్రీరామ భక్తులందరూ కూడా తప్పనిసరిగా వచ్చి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుచున్నాం. ఈ నెల 31వ తేదీ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలందరూ కూడా పాల్గొన్నటువంటి గొప్ప కార్యక్రమం. స్వామివారికి, అమ్మవారికి, కోదండరామ స్వామివారికి, సీతమ్మ తల్లికి పద్మశాలీల సేవా సమితి ఆధ్వర్యంలో జింకా విజయలక్ష్మ గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి కుటుంబాలందరూ కూడా పాల్గొని కోదండరామ స్వామి వారికి, సీతమ్మ తల్లి ఒంటిమిట్ట దేవస్థానంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.